ముందు మా వైఫ్ మాట్లాడుతున్నాను. ఇండియాకి నాలుగు వెరైటీ నా పేరు ఫస్ట్ అయితే మాకు తెలియకుండే, కానీ ఇప్పటి వరకు రెసిడెంట్లో 3 ఫారెన్ ట్రిప్స్ అయిపోయాయి. ఫస్ట్ స్విట్జర్లాండ్, దుబాయ్, మళ్ళీ సింగపూర్. అదే దుబాయ్ అయితే చాలా డ్రీమ్ ఉండే నాకు, కానీ ఎప్పుడైనా ఒకసారి దుబాయ్ చూడాలని ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. 3 అయిపోయినాయి ఇప్పటి వరకు ట్రిప్స్. చాలా సంతోషంగా ఉంది. స్పెషల్గా రావడం వల్లనే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందండి. ముందైతే ఒక ఆలోచన ఉంటుండే చూడాలి అనిపిస్తుంది, కానీ ఇక్కడ వచ్చిన అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాము. మళ్ళీ అక్కడ అందరిగా భార్య సార్ అందరు మాతో కూర్చొని మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి బిజినెస్ చూస్తే అంటే చూడడానికి ఇంత బెస్ట్ ఆపర్చునిటీ తీసుకొని ఇక్కడ అడ్రస్ అనేది ఫుల్ఫిల్ చేస్తున్నాము. అందరి అడ్రస్ కూడా ఫుల్ఫిల్ కావాలి ఇక్కడ. మళ్ళీ ఎక్కడైతే ప్రొడక్ట్స్ గురించి ఎక్కడ ఏం చెప్పలేదు, కానీ బిజినెస్ ఎలా పెంచాలి అదే చెప్పారు. అండ్ ఇంకో మాట ఇంకా లక్షగా ఇన్కమ్ తీసుకెళ్ళాలి, అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. చెప్పాలంటే చాలా మంది ఎక్కువ టైం తీసుకుని షార్ట్గానే చెప్తారు. ఎంతమంది ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఫస్ట్ టైం ఒకసారి అందరికీ గట్టిగా క్లాస్ చేద్దాం. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళని చూస్తే నన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒకప్పుడు ఇలాగే ఫస్ట్ టైం ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడి నుంచి ఒకే మీటింగ్ నుంచి అయితే డిసిషన్ తీసుకోలేదు. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం హోప్ వచ్చింది, నెక్స్ట్ మీటింగ్ అయితే ఇంకొంచెం హోప్ వచ్చింది. అలా మీటింగ్లో వెళ్తూ కాన్ఫిడెన్స్ పెరిగింది. అసలు వెస్టీజ్ అంటే ఏదో అర్థమైన తర్వాత నిద్ర పట్టడం కష్టమైంది అనమాట. సో అంటే ఫస్ట్ అయితే బిజినెస్ దగ్గర రావడానికి ముందు కొత్త వాళ్ళ నుంచి నా సక్సెస్ జర్నీ చెప్తాను కొంచెం. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి నేను డ్రైవర్ అంటే ఒకరు నంబర్ నమ్ముతారా అండి? అసలు నంబర్ అది గురించి ప్రూఫ్తో పాటు నేను ఫోటో వీడియో పెట్టాను. సో వెస్టీజ్ దగ్గర రావడం ముందు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రైవర్గా పనిచేశాను. సొంతంగా ట్రావెల్ బిజినెస్ పెట్టుకున్నాను. అక్కడ బాగానే ఉండేది. నెలకు 80 లక్షలు సంపాదించే స్టేజ్లో ఓలా క్యాబ్ రావడం వల్ల కంప్లీట్గా బిజినెస్ లాస్ అయ్యి 24 లక్షల అప్పులోకి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వెస్టీజ్ అవకాశం వచ్చింది. ఫస్ట్ టైం చూసినప్పుడు నిజంగా నమ్మకం కుదరలేదు. ఇట్లా దీంతో లక్షల్లో కోట్ల డబ్బులు వస్తాయని. కానీ అప్లైన్ అర్థం మేడం చెప్పడం వల్ల కాదని లేక ప్రోడక్ట్ వాడే ఫ్రీ చేయడం కదా, ఆధార్ కార్డ్ ఇస్తే అయిపోతుంది అనే ఉద్దేశంతో ప్రోడక్ట్ వాడుకున్నాం. మంచిగా ఉన్నాయి. మీటింగ్కి పిలిచిర్రు, వెళ్ళాను. అట్లా 4-5 మీటింగ్ వెళ్ళిన తర్వాత కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. ఢిల్లీలో ప్రోగ్రామ్ మీటింగ్ వెళ్ళాను. అక్కడ డిసిషన్ తీసుకున్నానండి. సో అక్కడ డిసిషన్ తీసుకొని స్ట్రాంగ్గా ₹1,00,000 వస్తే చాలుగా దీన్ని వదిలేదు లేదు అని చెప్పి గట్టిగా పనిచేశాను. కానీ 2 సంవత్సరాలు పట్టింది 1,00,000 రావడానికి. కానీ ఈ రోజు నా ఇన్కమ్ 11 నుంచి 13 లక్షలు ఉంటుంది పర్ మంత్ ఇన్కమ్. లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయ్యేది. ఒకప్పుడు 2 వీలర్ మీద తిరిగేది, కార్లు 10 కార్లు పెట్టుకొని కూడా ఏదైనా దావత్ వస్తే 2 వీలర్ మీద వెళ్ళేది. కానీ ఇక్కడ నుంచి 75 లక్షల బెంచ్ కార్ తీసుకోవడం జరిగింది. బయటనే ఉంది. మీకు 706 ఉంటుంది. అన్ని ఒక డ్రీమ్ ఉండే 706 నెంబర్ ఉండాలని ఎప్పుడో నేను రాసి పెట్టుకున్నా. కానీ ఫైనల్గా అదే నెంబర్ దొరికింది అనమాట. సో ఇల్లు తీసుకున్నాం 1,20 లక్షలు పెట్టి. ఎప్పుడు మేము ట్రావెల్ డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు కొన్ని గేటెడ్ కమ్యూనిటీ నుంచి